ఓకే. ఈరోజు మనం టాంగో ఆడదాం. సో, ఈరోజొచ్చేసి టాంగో 124. సో, లెట్స్ స్టార్ట్. ఓకే. 79 స్ట్రైక్. ఇంట్రెస్టింగ్ ఉంది పజిల్. ఓన్లీ 8 గ్రిడ్సే ఫిల్ అయినాయి. ఆ! సో, ఇది చూడండి. సో, బేసిక్‌గా ఇక్కడ సన్ ఉంది. ఇక్కడ సన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ వచ్చిందనుకుందాం. సో, ఈ 3 మూవ్ అయిపోతాయి. ఇక్కడ సన్ వచ్చినా మూవ్ అయిపోతది. సో, ఏమైతది ఇది ఆబ్వియస్‌లీ ఇక్కడ మూన్, ఇక్కడ మూన్. సో, మూన్ ఉంది కాబట్టి అడ్జసెంట్‌గా ఆబ్వియస్‌లీ సన్ రావాలి. 2 సన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మూన్ వస్తుంది. ఆల్రెడీ 3 మూన్స్ వచ్చినాయి కాబట్టి ఇది సన్ అవుతుంది. సో, సన్ ఉంది కాబట్టి మూన్ అయింది. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ 2 గ్రిడ్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ కూడా 2 సేమ్ ఉండాలి. ఒకవేళ సన్ ఉందనుకోండి. సో, ఇది 3 అవుతుంది. సో, ఆబ్వియస్‌లీ ఇక్కడ ఇది మూన్, సన్, సన్. సో, మూన్ ఉంది కాబట్టి సన్ ఉంది కాబట్టి మూన్. ఆల్రెడీ 3 సన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ మూన్, సన్. ఓకే. సో, సన్ ఉంది కాబట్టి మధ్యలో ఆబ్వియస్‌లీ మూన్ వస్తుంది. ఇక్కడ సన్ ఉంది. ఇక్కడ సన్ ఉంది. సేమ్ సిమిలర్ లాజిక్ ఇక్కడ. ఇది సేమ్ కాబట్టి సో, ఇక్కడ మూన్, ఇక్కడ మూన్. మూన్ సన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మూన్. దేర్‌ఫోర్ ఇక్కడ సన్. సన్ పక్కకుంది కాబట్టి ఇక్కడ మూన్. ఈ కాలమ్‌లో 3 మూన్స్ వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్‌లీ ఇక్కడ ఒక సన్. సో, ఆల్రెడీ ఈ రోలో 3 సన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మూన్. సో, 3 మూన్స్, 1 సన్, 3 సన్స్, లాస్ట్ మూన్. ఓకే. ఇందులో గూడా 3 మూన్స్, సన్. సో, ఇందులో గూడా 3 సన్స్. సో, ఇట్స్ మూన్ అండ్ ఫైనల్లీ ఇక్కడ మూన్. సారీ. స్ ప్లానింగ్ అంటే ఎవ్రీడే ఆడదామని జూస్తున్నా. ఒకవేళ మీది ఈరోజు ఎంత తొందరగా చేశారో మీరు గాని చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆఫ్‌కోర్స్ మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. 124 ఉండొచ్చు. ఈవెన్ 150 గూడా ఉండొచ్చు. బట్ మీరు ఎంత ఫాస్ట్‌గా చేశారు, మీ టైమింగ్ ఎంత అనేది తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ క్రియేటర్ టిప్స్ తెలుగుకి ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.